కాకినాడకు చెందిన ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని కాకినాడ ట్రాఫిక్ సిఐ ఎన్ రమేష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడలోని ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి వద్ద ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు సుమారు 600 మందికి భోజన సౌకర్యం కల్పించారు. ప్రేరణ అధ్యక్షులు శివబాలాజీ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ట్రాఫిక్ 1 సిఐ ఎన్ రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్ సేవలను ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ వెంకటరమణ, ప్రేరణ సభ్యులు రాజేష్, గోపాలకృష్ణ, ఫణి, బండి బుజ్జి, మాజేటి బాబు, టీచర్లు జీవీవి సత్యనారాయణ, రమణకుమారి, భవానీ, దుర్గాదేవి, ఉమామహేశ్వరి, మహాలక్ష్మి, దీపక్, శ్రీనివాస్, వీరు, కొండయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు భోజనం ఏర్పాటు పర్పస్ వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాన్ని చూస్తుంటే సంతోషం, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ ఒక మొత్తం 120 మంది కలిపి ప్రేరణ హెల్పింగ్ హ్యాండ్ గ్రూప్ అని చెప్పి వీళ్ళు ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. వీళ్ళు మంచి ఇంకా ఫ్యూచర్లో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని, ఏదైనా సహాయం కావాల్సి వస్తే నాది కూడా ఉపాపతిగా మేము కూడా సహాయం చేయడానికి ఇప్పుడు ముందుంటామని పోలీస్ తరఫున, ట్రాఫిక్ పోలీస్ తరఫున అందరికీ కూడా వారికి ప్రేరణ అందరికీ కూడా సభ్యులందరికీ కూడా పేరు పేరున నా యొక్క మనసుకు నమస్కారం. అందుకనే ఇంచుమించు నేను అప్పుడప్పుడు వాకింగ్ ఏదోటి చేయడం జరుగుతూ ఉంటుంది. నా సహాయంగా ఫ్యామిలీ కొంటున్నప్పుడు తర్వాత ఒకసారి నేను పెట్టించడం జరిగింది. అయితే మరి ఇందులో భాగంగా మరి ఈయన గారు రమేష్ గారు రావడం అనేది చాలా మంచి విషయం అండి. ఎందుకంటే పబ్లిక్కి పోలీస్ సపోర్ట్ ఇలా సేవాభాగంలో ఉండడం అనేది చాలా ముదావహమైన విషయం, అది చాలా గొప్ప విషయం. మరి ఆయన కూడా చారిటీ చేయడం నేను ఇప్పుడు చూశాను. నిజంగా రియల్లీ గ్రేట్. ఎంతైనా అవ్వచ్చు, కానీ రియల్లీ ఎ గ్రేట్ థింగ్.